నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం దరకానిపాడు గ్రామంలో లక్ష్మీనాయుడు అనే యువకుడి హత్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందులోనికి కులాలు కూడా ఎంటర్ అయిపోయాయి. అటువైపు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇటువైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అయితే కాపు సామాజిక వర్గానికి జనసేన పార్టీకి మద్దతుగా ఉన్న మీడియా ఛానళ్లు సంధిస్తున్న ప్రశ్నలకు నేరుగా సూటిగా సమాధానం చెప్పలేకపోతున్న తెలుగుదేశం పార్టీ దీన్ని మళ్లీ తిరిగి వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే రెండు ప్రధాన పత్రికలు కూడా ఈ వ్యవహారాన్ని మళ్లీ వైఎస్ఆర్సీపీ ముఠా కారణంగానే ప్రచారం జరుగుతోంది అంటూ వైసీపీ మీదకి మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే నిజంగా ఇందులో వైసీపీ ఇన్వాల్వ్మెంట్ ఉందా, అసలు ఏం జరిగింది, ఎందుకు కులాలు ఎంటర్ అయ్యాయి, తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడు మళ్లీ వైసీపీని ఎందుకు టార్గెట్ చేస్తోంది అన్నది నిశ్చితంగా పరిశీలించాల్సిందే. అసలు ఏం జరిగిందంటే అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ రోజు లక్ష్మీనాయుడు తన సోదరుడు పవన్ భార్గవ్ కలిసి బైక్ లో వెళ్తూ ఉండగా అదే గ్రామానికి చెందిన హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఫార్చునర్ కారుతో ఢీకొట్టి చంపేశాడు. ఆ ఢీకొట్టడం కూడా చాలా దారుణంగా ఢీకొట్టి కింద పడిపోయిన వాళ్ళని మళ్లీ దిగి వచ్చి రాళ్లతో కొట్టి మరీ చంపేశారు. ఆ ప్రయత్నంలో లక్ష్మీనాయుడు అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా చుట్టుపక్కల పొలాల వాళ్ళందరూ రావడంతో మిగిలిన ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయారు. వారిలో పవన్ అనే వ్యక్తికి వెన్నుపూస పూర్తిగా దెబ్బతింది. 6 నెలల వరకు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్పే పరిస్థితి వచ్చింది. ఒక దశలో కోమాలోకి కూడా వెళ్ళిపోయారు గాయపడిన వాళ్ళు. ఇంత తీవ్రంగా పరిస్థితి జరిగింది. అక్టోబర్ 2వ తేదీ జరిగింది ఇది. అయితే ఈ వ్యవహారంలో కులాలు ఎంటర్ అయిపోయాయి. ఎందుకు ఎంటర్ అయిపోయాయి అంటే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఫార్చునర్ కారుతో ఢీకొట్టాడు. ఆ కారు మీద చౌదరీస్ అని పెద్ద అక్షరాలతో రాసింది. చనిపోయిన వాళ్ళు ఈ లక్ష్మీనాయుడు ప్రయాణిస్తున్న బైక్ మీద వంగవీటి మోహన రంగ ఫోటో ఉంది. దాంతో ఇది సహజంగానే రెండు సామాజిక వర్గాల వ్యవహారంగా మారిపోయింది. తొలుత వీళ్ళని ఎవరు పరామర్శించేందుకు కూడా వెళ్ళలేదు, ఎవరు లక్ష్మీనాయుడు కుటుంబాన్ని. కాపు సంఘాల వాళ్ళు ఒక్కొక్కరుగా ఆ తర్వాత విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళగా హత్యకు గురైన లక్ష్మీనాయుడు భార్య చెప్పిన వివరాలతో ఆ సామాజిక వర్గం వారు మరింత ఆగ్రహించారు. ఇది వ్యవహారం ఇదంతా ఎక్కడ ట్రిగ్గర్ అయిందంటే జనసేన పార్టీకి అనుకూలం అని పేరుండే రెండు ప్రధాన టీవీ ఛానళ్లు గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం మీద విపరీతంగా డిబేట్లు పెడుతున్నాయి, కథనాలు ప్రసారం చేస్తున్నాయి. చేయడం కూడా తప్పేం కాదు. ఆ కోణంలోనే అక్కడికి వెళ్లిన ఒక కాపు సంఘం నాయకుడు చేసిన వ్యాఖ్యలతో ఇక సోషల్ మీడియాలో కూడా ఇది కులాల పరంగా రాజుకుంది. ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అతడితో పోరాటం చేయలేక పక్క రాష్ట్రాల్లో వెళ్లి దాక్కున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు, తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు కాపులు అవసరమైంది. ఈ మగతనం మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు చూపించవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేతగాక కాపులు జనసేన మద్దతు తీసుకొని గెలిచి ఇప్పుడు మాత్రం అధికారం మాదే కాబట్టి మేము ఎవరిని హత్యలు చేసినా ఏమీ కాదు అన్నట్టుగా నిర్దాక్షిణ్యంగా ఫార్చునర్ తో గుద్ది ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనాయుడిని చంపేస్తారా, ఇదేనా మీ వ్యవహార శైలి అంటూ ఒక కాపు సంఘం నాయకుడు ప్రశ్నించడం, అది మీడియాలో పెద్ద ఎత్తున హైలైట్ అవడం, సోషల్ మీడియాలో బాగా తిరగడంతో ఆ రోజు నుండి వ్యవహారం అనేది మరింత ముదురుతూ వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ మీడియా కానీ దీని మీద పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. ఈ రోజు ఒక కథనం అయితే రాశారు. ఈ హత్య చేసిన హరిశ్చంద్ర ప్రసాద్ ను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని సాక్షి ఈసారి కథనం రాసింది. కానీ ఇప్పటి వరకు ఈ వ్యవహారం జనసేన పార్టీ మీడియా, కాపు సంఘాలు వర్సెస్ టీడీపీ వాళ్ళు లాగే ఉంటుంది. కానీ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అయింది కూడా లేదు. కానీ ఈ రోజు మొత్తం వైసీపీ వల్లే ఇదంతా జరిగిందని రాసేసే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వైసీపీ హయాంలో ఏదైనా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా విషయం జరిగితే, ఏదైనా హత్య వరకు వెళ్తే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఫలానా సామాజిక వర్గం అతను, ఫలానా సామాజిక వర్గం ఇతను, కాబట్టి ఇదంతా ఆ కోణంలోనే జరిగిందంటూ ఇదే పత్రికలు కులాలను ఆపాదిస్తూ ఈ రాష్ట్రంలో కుల బీజాలకి ఇలా ఏ అంశం జరిగినా కులాల ప్రాతిపదికన చర్చించుకునేలాగా చేసిందే తెలుగుదేశం పార్టీ మీడియా. కానీ ఈ రోజు మాత్రం వైసీపీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా పాపం వైసీపీ వల్లే ఇదంతా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ప్రశ్నలు సంధిస్తున్నది జనసేన పార్టీ మీడియా ఛానల్, కాపు సంఘాల నాయకులు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో పదవుల్లో ఉన్న వాళ్ళు స్పందించకపోయినప్పటికీ కూడా జనసేన పార్టీ మద్దతుదారులు కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు. ఇదే వీరయ్య చౌదరి హత్య జరిగితే హోంమంత్రి అప్పటికప్పటికి అక్కడికి వెళ్లారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పరామర్శకు వెళ్లారు. కానీ ఇక్కడ చనిపోయిన వ్యక్తి లక్ష్మీనాయుడు జనసేన పార్టీ వ్యక్తి కాబట్టి కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి పరామర్శించలేదు అంటూ జనసేన పార్టీ మీడియా ప్రశ్నించింది. దాంతోపాటు ఇప్పుడు తాజాగా స్పందించిన ఎమ్మెల్యే చనిపోయిన లక్ష్మీనాయుడు భార్యకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని కూడా చెప్పారు. దానిపైన కూడా కాపు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్యకు గురైతే అతడి కుటుంబంలో వారికి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తారు, అసెంబ్లీలో బిల్లు కూడా పెడతారు అందుకోసం. కానీ ఇంత దారుణంగా హత్యకు గురైతే
వీళ్ళకి మాత్రం ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని ఎలా చెప్తూ ఉన్నారు? అంటే ఒక్కొక్కరికి న్యాయం ఉంటుందా ఈ ప్రభుత్వంలో అని కాపు సంఘాల నాయకులు ప్రశ్నించే పరిస్థితికి వెళ్ళింది. అయితే తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం ఈ హత్య ఎలా జరిగిందన్న దానిపైన కాస్త భిన్నంగా చెప్తోంది. జనసేన పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ మీడియా చెప్తూ ఉన్నది ఏంటి అంటే, హరిశ్చంద్ర ప్రసాద్ ఈ చనిపోయిన లక్ష్మీనాయుడికి మధ్య పరిచయం ఒకటే గ్రామం కాబట్టి స్నేహం కూడా ఉందని చెప్తున్నారు. వీళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ చనిపోయిన లక్ష్మీనాయుడు హరిశ్చంద్ర ప్రసాద్ కు అవసరాల కోసం 2,30,000 ఇవ్వగా ఆ అప్పు గురించి, ఆ డబ్బు గురించి అడిగేందుకు ఒకరోజు లక్ష్మీనాయుడు తన భార్య ఫోన్ నుండి కాల్ చేశాడు హరిశ్చంద్ర ప్రసాద్ కి. అలా మాట్లాడిన తర్వాత ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఆ నెంబర్ ను సేవ్ చేసుకుని ఇక అప్పటి నుంచి లక్ష్మీనాయుడు భార్యకు మెసేజ్లు పంపడం, అసభ్యకరంగా మాట్లాడడం, లైంగికంగా వేధించడం ఇలాంటివి చేస్తూ ఉండడంతో ఒకరోజు తన భర్త లక్ష్మీనాయుడికి ఈమె చెప్పేసిందట ఆ విషయాన్ని. నాకు ఇలా హరిశ్చంద్ర ప్రసాద్ మెసేజ్లు పెడుతున్నాడు, వేధిస్తున్నాడు. దాంతో ఈ లక్ష్మీనాయుడు తన సోదరులు అందరూ కలిసి హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి ఇది తప్పు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారని చెప్తున్నారు. ఆ సమయంలోనే ఇదొక ఇచ్చిన 2,30,000 ఎన్నికి ఇవ్వాలనుకోరగా కొంత భాగానికి గాను ట్రక్కును హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకా 50,000 ఇవ్వాల్సి ఉంది అని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ పత్రికలు మాత్రం ఈ 50,000 విషయంలోనే, ఈ డబ్బు విషయంలోనే జరిగింది అని మాత్రమే రాస్తూ ఉన్నారు. కానీ జనసేన పార్టీ మీడియా, కాపు సంఘాల నాయకులు ఇది కాదు అసలు కారణం, ఆ అమ్మాయిని వేధించాడు బాగా విపరీతంగా, వీళ్ళు వెళ్లి ఇంటి మీద వెళ్లి వార్నింగ్ ఇచ్చేసరికి మీ బతుకులెంత, మీరెంత, మా ఇంటి మీదకి వచ్చి మాకే వార్నింగ్లు ఇస్తారా, మీ సంగతి తేలుస్తానని ఆ రోజే అన్నారు ఈ హరిశ్చంద్ర ప్రసాద్. ఒక దశలో ఆమె తన 7.5 పాపతో కలిసి ఉండగా వెళ్లి బలాత్కారం చేయబోయారు. ఆ సమయంలో పసిపాపను కూడా పక్కకి ఇసిరి పడేశాడని కూడా జనసేన పార్టీ మీడియా రిపోర్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ లైంగిక వేధింపుల కారణంగా ఇంటి మీదకు వెళ్లి వార్నింగ్ ఇవ్వడంతో అప్పటి నుండి కక్ష పెంచుకున్న హరిశ్చంద్ర ప్రసాద్ అక్టోబర్ 2వ తేదీన ఫార్చునర్ కారుతో వెళ్లి ఢీ కొట్టాడు. ఆ తర్వాత దిగి మరి రాడ్లతో కొట్టి అతన్ని లక్ష్మీనాయుడిని చంపేశాడు. జరిగింది ఇదైతే సింపుల్ గా ఆర్థిక లావాదేవీల కారణంగా జరిగిందని చెప్తూ ఉన్నారు అని ఇటు జనసేన పార్టీ మీడియా, కాపు సంఘాల నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ట్రిగ్గర్ అవుతున్నది గుద్దిన కారు మీద చౌదరి అని ఉండడం, ఆ చనిపోయిన లక్ష్మీనాయుడు ప్రయాణించిన బైక్ మీద వంగవీటి మోహన్ రంగా గారి ఫోటో ఉండడం. ఇందులో ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ వైసీపీ నాయకులు కానీ ఇన్వాల్వ్ అయిందే లేదు. అక్టోబర్ 2వ తేదీ జరిగితే ఆ తర్వాత కాపు సంఘం నాయకులు ఒక్కొక్కరు ఆ గ్రామానికి వెళ్లడం, అక్కడ బాధిత అమ్మాయి చెప్పిన విషయాలన్నీ తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తర్వాత జనసేన పార్టీకి అనుకూలమని పేరున్న టీవీ ఛానళ్లు నేరుగా రంగంలోనికి దిగడం, చాలా ఘాటైన కథనాలు ప్రసారం చేయడం, పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టడం, ఇప్పటికి కూడా డిబేట్ పెడుతూనే ఉన్నారు. ఆ విధంగా ఈ వ్యవహారం అనేది పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇక సోషల్ మీడియాలోనికి ఎంటర్ అయిన తర్వాత అందులో అడ్డు అదుపు ఉండదు కాబట్టి ఇది సహజంగానే కులాల లైన్ తీసుకుంది. కాపు వర్సెస్ కమ్మ అన్న లైన్లోకి వెళ్ళిపోయింది. కానీ వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా ఇన్వాల్వ్ కాదు. కనీసం సాక్షి మీడియా కూడా దీని మీద పని కట్టుకొని కథనాలు రాసే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రోజు రాశారు, ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావడంతో హరిశ్చంద్ర ప్రసాద్ అతని మీద కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సింపుల్ గా అతన్ని మాత్రం పెడుతున్నారని చెప్తున్నారు. కానీ ఆ రోజు కారుతో గుద్దిన సమయంలో ఆ కారులో హరిశ్చంద్ర ప్రసాద్ భార్య, అతడి అమ్మ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రొవోకేట్ చేశారు, చంపేసే వీళ్ళని అని చెప్పి అతన్ని ప్రోత్సహించారు హరిశ్చంద్ర ప్రసాద్ ని. కానీ వాళ్ళు ఎవరి మీద కూడా కేసు పెట్టడం లేదు అని ఇప్పుడు ఆరోపణలు కూడా వస్తున్నాయి. పైగా హరిశ్చంద్ర ప్రసాద్ తనని ఇలా ఫోన్లో మెసేజ్లు పెడుతూ వేధిస్తున్న విషయాన్ని స్వయంగానే లక్ష్మీనాయుడు సతీమణి ఒకరోజు హరిశ్చంద్ర ప్రసాద్ సతీమణికి ఫోన్ చేసి మీ ఆయన ఇలా వేధిస్తున్నాడక చెప్పండి మీరు అని కూడా చెప్పారని కూడా ఇప్పుడు జనసేన పార్టీ మీడియా రిపోర్ట్ చేస్తుంది. కానీ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా హత్య వరకు వెళ్లిపోయారు. హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కంట్రోల్లో ఉండి ఉంటే ఇవి ఇంత దూరం వచ్చేదే కానే కాదు అన్నది ఇటువైపు వాదన.